పిల్లలు ఈరోజు మనము అవర్ వరల్డ్ 4th క్లాస్ వర్క్ బుక్లో సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ అయితే మనకి అయిపోయిందమ్మా. ఏంటి మనకి ఫస్ట్ లెసన్ సెమిస్టర్ 1 అవర్ వరల్డ్? ఫ్యామిలీ, కుటుంబం. అవును కదా, ఈ జూన్కి లెసన్ అయితే చెప్పేసుకొని ఉంటారు. దానికి వర్క్షీట్స్ కూడా రాసేయాలి కాబట్టి మనము వర్క్షీట్స్ చెప్పేసుకుందామా ఈరోజు. ఓకే, ఫస్ట్ చూడండి అమ్మా, ఫ్యామిలీకి గ్లోసరీ ఇక్కడ ఇచ్చేశారు. నెక్స్ట్ వర్క్షీట్ 1. వర్క్షీట్ 1లో చూడండి, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, పదాలను చూచి రాయండి. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి ఈ అవర్ వరల్డ్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పారాగ్రాఫ్స్ 2 పారాగ్రాఫ్స్లో ఉండే వర్డ్స్ అమ్మా ఇవి. ఒక్కసారి చూడండి. గ్రాండ్ పేరెంట్స్ యాస్టీస్ తీసి రాయాలి ఇవి. సమ్మర్, వెకేషన్, పర్సన్స్, టాల్ మ్యాన్, రికగ్నైజ్, రైట్, ఫోటో. ఓకేనా, ఇవన్నీ యాస్టీస్ తీసి మనము ఈ వర్డ్స్ని రాసేయాలి, ఒకసారి పలుకుతూ రాయాలి. నెక్స్ట్ నెంబర్ 1 ఫ్యామిలీ. సీ అండ్ డ్రా. ఇక్కడ చూసారా, జాయిన్ ద డాట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ కలర్ దెమ్. ఈ పిక్చర్స్కి ఆ డాట్స్ని జాయిన్ చేసేస్తే మీకు ఒక పిక్చర్స్ అనేవి రెడీ అవుతాయి, వాటికి కలర్ అనేది వేయండి. ఓకే, డ్రా ద ఫ్యామిలీ పిక్చర్ వంశవృక్షం విత్ బటన్స్ అండ్ స్టిక్స్ అతికించడం, కలర్ ఇట్. ఇక్కడ చూసారా మీరు, స్టిక్స్ బటన్స్ తీసుకొని, ఇప్పుడు ఇక్కడ చూసారా బటన్స్ అంటే ఇప్పుడు మనం చొక్కాకు పెట్టుకుంటాం కదమ్మా, అవి పెట్టుకొని అలాగే మధ్యలో బాక్స్ లాగా అలా గీసేసి ఇవి ఉంటాయి కదా మ్యాచ్ బాక్స్, అగ్గిపుల్లలు ఉంటాయి కదమ్మా, అవి తీసుకొని వాటితో ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే మనకి పిక్చర్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, ఈ విధంగా మీరు ఇప్పుడు ఈ బాక్స్లో కూడా అలాగే పేస్ట్ చేయండి. ఓకేనా, ఇది మీకు యాక్టివిటీ. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్. మెటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్. మెటర్నల్ అంటే తల్లి తరపు కుటుంబ సభ్యులు. మీ తల్లి తరపున కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంటారు? మదర్, వాళ్ళ మదర్ గ్రాండ్ మదరు, వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదరు, అలాగే అంకుల్ అంటే మదర్ వాళ్ళ బ్రదరు, అలాగే ఆంట్ అంటే మదర్ వాళ్ళ సిస్టరు. అవునా కదా. నెక్స్ట్ కజిన్స్, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళ నేమ్స్ అనేవి రాయండి. నెక్స్ట్ పెటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్. పెటర్నల్ అంటే తండ్రి తరపున కుటుంబ సభ్యులు. తండ్రి తరపున ఎవరెవరు ఉంటారు? ఫాదరు, వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్, వాళ్ళని కూడా మనం గ్రాండ్ ఫాదరే అంటాం, వాళ్ళ మదర్ని కూడా గ్రాండ్ మదరే అంటాము. అలాగే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ని కూడా అంకుల్ ఆంట్ అనే అంటాం. ఇక్కడ తెలుగులో అయితే చిన్నాన్న, చిన్నమ్మ, అత్త, మామ అంటాం, కానీ ఇంగ్లీష్లో చిన్నాన్ననైనా మామనైనా కూడా అంకులే అంటారు, పిన్నినైనా అత్తనైనా ఆంట్ అనే అంటారు. ఓకేనా, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రాసేసేయండి. అలాగే వాట్ ఈజ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ? చిన్న కుటుంబం అంటే ఏమిటి? ఏ ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ స్మాల్ ఫ్యామిలీ. మా అమ్మ, నాన్న, పిల్లలు ఇది మాత్రమే ఉంటే ఈ ఫ్యామిలీని ఏమంటారు? స్మాల్ ఫ్యామిలీ. దీన్నే న్యూక్లియర్ ఫ్యామిలీ అని అంటారు. నెక్స్ట్ హూ కమ్స్ అండర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ? ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు వస్తారు? ఏ ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, ఆంట్స్, అంకుల్స్, చిల్డ్రన్ ఆర్ కాల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అంటే ఒక ఫ్యామిలీలో ఫాదర్, మదరు, చిల్డ్రనే కాకుండా గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, అంకుల్స్, ఆంటీస్, కజిన్స్ వీళ్ళందరూ కలిసి ఉంటే అది ఏంటది? ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. దీన్నే ఉమ్మడి కుటుంబం అని అంటారు. నెక్స్ట్ వర్క్షీట్ 2. ఇక్కడ చూడండి, ఫ్యామిలీ ట్రీ. ఈ ఫ్యామిలీ 2 కాన్సెప్ట్ అనేది టెక్స్ట్ బుక్లో ఉంది. ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, అంకుల్, ఆంటీ, ఫాదర్, మదర్, కజిన్, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మెటర్నల్ ఫ్యామిలీ, పెటర్నల్ ఫ్యామిలీ, సిబ్లింగ్. ఓకేనా, ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయమ్మా. మదరు, ఫాదరు, కజిన్ ఇవన్నీ మీకు తెలుసు. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి చెప్పాము ఆల్రెడీ, చిన్న కుటుంబం. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే పెద్ద కుటుంబం. మెటర్నల్ ఫ్యామిలీ అంటే అమ్మ తరపున ఫ్యామిలీ వాళ్ళు. పెటర్నల్ అంటే నాన్న తరపున ఫ్యామిలీ. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద హెల్ప్ బాక్స్. ఇక్కడ చూసారా, పైన హెల్ప్ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవి ఎక్కడ ఏది సరిపోతే తీసి మనం రాయాలి. ఐ ఆమ్ డాష్ టు మై పేరెంట్స్. నువ్వు మీ పేరెంట్స్కి డాటరా, సన్నా అక్కడ రాయాలి. మై ఫాదర్ ఈజ్ మై మదర్. మై ఫాదర్ టు మై మదర్ అంటే మీ ఫాదర్ మీ మదర్కి ఏమవుతాడు? హస్బెండ్ అవుతాడు. మై మదర్ టు మై ఫాదర్, మా అమ్మ మా నాన్నకు, మీ అమ్మ మీ నాన్నకి ఏమవుతుంది? వైఫ్ అవుతుంది, తెలుగులో భార్య. మై ఫాదర్స్
ఫాదర్ ఈజ్ మై, మీ నాన్నకి నాన్న ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్. అలాగే మీ మదర్స్ ఫాదర్ కూడా గ్రాండ్ ఫాదర్. మై ఫాదర్స్ మదర్ గ్రాండ్ మదర్. అలాగే మీ మదర్స్ మదర్ కూడా గ్రాండ్ మదరే. మై ఫాదర్స్ సిస్టర్ ఏమవుతుంది? ఆంట్. అర్థమవుతుందా? మదర్ సిస్టర్ కూడా ఆంటే. అలాగే ఫాదర్స్ బ్రదర్ అంకుల్. అలాగే మదర్స్ బ్రదర్ కూడా అంకులే. మీకు ఆల్రెడీ నేను చెప్పానమ్మా, ఇక్కడ బాబాయ్ కానీ మామ కానీ ఎవరైనా కూడా ఇంగ్లీష్లో అంకులే. అత్త కానీ పిన్ని పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా సరే ఆంటీ అనమాట. నెక్స్ట్ మై అంకుల్స్ ఆంట్స్ చిల్డ్రన్, మీ అంటే అత్తయ్య మామయ్య పిల్లలు కానీ పిన్ని బాబాయ్ పిల్లలు అందరూ కూడా మీకు కజిన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి. ఆస్క్ యువర్ మదర్ అండ్ రైట్ యువర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే మీ ఫ్యామిలీలో మీరు ఇప్పుడు ఒకవేళ మదర్ ఫాదర్ చిల్డ్రనే ఉంటే మీ ఫ్యామిలీలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ అంకుల్స్ ఆంట్స్ అంతా కనుక్కొని రాయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 3 కాన్సెప్ట్ చేంజెస్ ఇన్ ఫ్యామిలీ వెడ్డింగ్ న్యూ బోర్న్. ఆ కాన్సెప్ట్ అంటే మన టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించినటువంటి పేరాగ్రాఫ్స్లో ఉండే వర్డ్స్ ఇవి చూడండి. వెడ్డింగ్, కుకింగ్, రెసిపీ, హోంవర్క్, రిలేటివ్స్, ఎస్టర్డే, బోర్న్, ఎగ్జైటెడ్. ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేటువంటి వర్డ్స్ ఆ పేరాగ్రాఫ్లో. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ చేంజెస్ టుక్ ప్లేస్ ఇన్ అనిల్స్ ఫ్యామిలీ ఆఫ్టర్ హిస్ అంకుల్స్ వెడ్డింగ్. పెళ్లి తర్వాత మార్పులు. ఆఫ్టర్ మ్యారేజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజెస్, న్యూ బోన్స్ ఆర్ ఫార్మ్డ్. న్యూ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్. అంతే కదా, మ్యారేజ్ అయినప్పుడు కొత్తగా ఫ్యామిలీకి ఒకరు వస్తారు, న్యూ బాండ్స్ అనేవి కొత్త బంధాలు అనేవి ఏర్పడతాయి. వై వాస్ కమల్ ఎగ్జైటెడ్. ఆతృత. ఎగ్జైట్మెంట్ అంటే ఆతృత. ఎందుకు ఎగ్జైట్గా ఉన్నాడు? కమల్ ఈజ్ వెరీ యాంగ్జియస్ టు సీ హర్ లిటిల్ సిస్టర్ హూ వాజ్ బోర్న్ దేర్. వాళ్ళ లిటిల్ సిస్టర్ చిన్న పాప పుట్టింది, తను చూడడానికి చాలా ఆతృతగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. హౌ డు యూ ఫీల్ వెన్ ఏ సిబ్లింగ్ తోబుట్టువు ఈజ్ బోర్న్ ఇన్ యువర్ హౌస్. మీకు ఒక సిబ్లింగ్ తోబుట్టు అనేది వచ్చినప్పుడు పుట్టినప్పుడు కానీ మీకు ఎలా ఫీల్ అయ్యారు? I will be very happy if I have siblings in my home. I treat my siblings with love and care. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, వాళ్ళని లవ్గా అంటే ప్రేమగా కేర్గా చూసుకుంటాను. నెక్స్ట్ వర్క్షీట్ 4 కాన్సెప్ట్ చేంజ్ ఇన్ ఫ్యామిలీ జాబ్ స్టడీ ట్రాన్స్ఫర్. కుటుంబంలో మార్పులు. ఆ పేరాగ్రాఫ్లోంచి వచ్చిన వర్డ్స్ ఏవేవి? చేంజ్, ట్రాన్స్ఫర్, మ్యారేజ్, స్టడీ, జాయినింగ్, లీవింగ్, ఎక్స్పైర్, ఎక్స్పీరియన్స్. ఓకేనా? నెక్స్ట్ 2 రైట్ 5 రీజన్స్ ఫర్ చేంజ్ ఇన్ ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీలో చేంజ్ జరగడానికి రీజన్స్ ఏమేమి ఉన్నాయి? మ్యారేజ్ వల్ల కూడా చేంజ్, ఎందుకంటే న్యూ మెంబర్ ఫ్యామిలీలోకి వస్తారు. చైల్డ్ బర్త్, కొత్తగా పిల్లలు పుట్టినా కూడా న్యూ మెంబర్ వస్తారు కాబట్టి ఫ్యామిలీ చేంజ్ అవుతుంది. అక్కరెన్స్ ఆఫ్ డెత్, ఎవరైనా చనిపోయారనుకోండి అప్పుడు కూడా ఒక మనిషి పోవడం వల్ల ఫ్యామిలీలో చాలా చేంజ్ వస్తుంది. ట్రాన్స్ఫర్ బై ఎంప్లాయ్మెంట్, ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోయినప్పుడు కూడా ఆ పరిస్థితులకంతా అడ్జస్ట్ అవ్వడము, కొత్త ప్లేస్ వల్ల కూడా చేంజెస్ జరుగుతాయి. తర్వాత ఫర్ స్టడీస్కి పోయినప్పుడు కూడా అనేది చేంజ్ జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా జరుగుతాయి. నెక్స్ట్ ఫ్యామిలీ చూడండి 3 ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లూస్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో మనకి ఇక్కడ కొన్ని లెటర్స్ మిస్ అయ్యాయి చూడండి. మ్యారేజ్, MARRIAGE, ఇక్కడ ARA మిస్ అయింది. ఏ మెంబర్ ఈజ్ యాడెడ్ టు ఏ ఫ్యామిలీ త్రూ ఎన్ అకేషన్. దాన్ని బట్టి అది ఏం వాడని తెలుసుకోవాలి. ఒక అకేషన్ ద్వారా మెంబర్ యాడ్ అయ్యేది దేంట్లో? మ్యారేజ్. నెక్స్ట్ ఏ మెంబర్ గోస్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ వెన్ ఆర్డర్ ఆర్ ఇష్యూస్. ఏదైనా ఒక ఆర్డర్స్ వచ్చినప్పుడు ఒక మెంబర్ బయటికి వెళ్ళడం ఏమంటారు దాన్ని? ట్రాన్స్ఫర్, TRANSFER. అంటే ఇది క్లూని బట్టి అక్కడ మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఏ మెంబర్ మూవ్స్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ టెంపరర్లీ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం టెంపరీగా బయటికి వెళ్ళడం ఏంటది? స్టడీ, STUDY స్టడీ. నెక్స్ట్ ఏ మెంబర్ ఈజ్ న్యూలీ యాడెడ్ టు ద ఫ్యామిలీ. ఒక మెంబర్ కొత్తగా యాడ్ అవ్వడం, పుట్టడం, అదేంటది? బర్త్, BIRTH. నెక్స్ట్ ఏ మెంబర్ ఈజ్ పర్మనెంట్లీ మిస్డ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. చూడు, పర్మనెంట్గా ఒక ఫ్యామిలీని మిస్ అయిపోవడం అంటే డెత్, DEATH డెత్. నెక్స్ట్ పేస్ట్ ద ఫోటో ఆఫ్ యువర్ పేరెంట్స్ బిఫోర్ యువర్ బర్త్ అండ్ ఫోటో ఇంక్లూడింగ్ యూ ఆఫ్టర్ యువర్ బర్త్. మీ పుట్టుకకు ముందు పుట్టిన తర్వాత కుటుంబం యొక్క ఫోటోలు. అంటే ఇక్కడ ఫస్ట్ పిక్లో ఓన్లీ మీ ఫాదర్ మదర్ నువ్వు లేకుండా ఉంటారు కదా, ఆ పిక్. ఇక్కడ నీతో కలిపి ఉండే పిక్ నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్
చేంజెస్ దట్ యు హ్యావ్ అబ్జర్వ్డ్, మీరు గమనించిన మార్పులు అంటే మీరు పుట్టకముందు పుట్టిన తర్వాత ఉండే మార్పుల్ని ఇక్కడ మీరు రాయాలి. చూడండి, మై గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ వేర్ ఆల్ టుగెదర్ బిఫోర్ ఐ వాస్ బోర్న్. నేను పుట్టకముందు కలిసి ఉన్నారు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదరు. ఆఫ్టర్ మై బర్త్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ వేర్ లీవింగ్ సపరేట్లీ. పుట్టాక వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు. నెక్స్ట్ వర్క్షీట్ 5. ఇది దేని కాన్సెప్ట్లోది? టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేది టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్లోంచి ఇక్కడ మనకి ఈ వర్డ్స్ అనేవి వచ్చాయి. న్యూక్లియర్, సింగిల్, డిపెండెంట్, ప్రాబ్లం, చేంజెస్, కజిన్స్, కేర్, సొసైటీ, లాస్ట్, యాక్సిడెంట్. ఓకేనా? నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి చెప్పండి? ఐ లివ్ విత్ మై మదర్, ఫాదర్ అండ్ సిస్టర్, బ్రదర్, అదే న్యూక్లియర్ ఫ్యామిలీ. నెక్స్ట్ జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఐ లివ్ విత్ మై పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అంటే పెద్ద కుటుంబం, గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఉంటాయి కదా, అది కదా జాయింట్ ఫ్యామిలీ. నెక్స్ట్ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. సింగిల్ పేరెంట్ అంటే ఏంటి? ఓన్లీ ఒక మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటారు, ఇద్దరు ఉండారనమాట. నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీ. గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీ అంటే వాళ్ళ లివ్ విత్ గ్రాండ్ పేరెంట్స్తో ఉండడం. నెక్స్ట్ మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ. మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ అంటే ఏంటి? అక్కడ ఓన్లీ వాళ్ళకి మదర్ మాత్రమే ఉంటుంది, అదే మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ. అర్థమవుతుందా? అక్కడ ఓన్లీ వాళ్ళ మదర్ మాత్రమే వాళ్ళకి సంపాదన అన్నీ అంటే వాళ్ళకి కావాల్సిన ఫ్యామిలీకి కావాల్సిన ఇన్కమ్ అన్నీ కూడా మదరే చూసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రైట్ ద టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ యూ బిలాంగ్ టు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఇక్కడ పెద్ద కుటుంబం. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే పెద్ద కుటుంబం. ఇక్కడ చూసారా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబం. ఇక్కడ మీ ఫ్యామిలీ ఎలాంటిదో మీరు రాయాలి. ఐ బిలాంగ్ టు, ఇక్కడ స్మాల్ అయితే స్మాల్ అని, బిగ్ అయితే బిగ్ అని రాయండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఏ చైల్డ్ ఇన్ ఏ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ. ఒకవేళ సింగిల్ పేరెంటే ఉంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? సింగిల్ పేరెంట్ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ వైల్ లీడింగ్ దేర్ లైఫ్, దేర్ ఈజ్ నో సపోర్ట్ ఫర్ దెమ్. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి సపోర్ట్ ఉంటుందా? ఉండదన్నమాట. ఒకరే ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేయాలి. వర్క్షీట్ 6 కాన్సెప్ట్ యూసేజ్ ఆఫ్ హోమ్ అప్లయన్సెస్. హోమ్ అప్లయన్సెస్ ఎట్లా యూస్ చేస్తారు అనే కాన్సెప్ట్ పైన ఉండే వర్డ్స్ ఇవి చూడండి. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, కుక్కర్, మిక్సీ, గ్రైండర్, మొబైల్ ఫోన్, సీజర్స్, అప్లయన్సెస్, పొల్యూషన్, అట్మాస్ఫియర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. రిఫ్రిజిరేటర్. రిఫ్రిజిరేటర్లో మనం ఏం ఉంచుకుంటామమ్మా? రిఫ్రిజిరేటర్లో ఏం ఉంచుకుంటాం? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంచుకుంటాం. అలాగే వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్లో ఏమేస్తాం? క్లాత్స్ వేస్తాం. ప్యాన్ దేనికి? దోశ వేయడానికి. పాట్ దేనికి? వాటర్ ఉంచుకోవడానికి. సిలిండర్ ఏంటి? గ్యాస్ ఉంటుంది కదా సిలిండర్లో. మిక్సీతో ఏం చేస్తాం? గ్రైండ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యామిలీ. టిక్ ద థింగ్స్ బిలో ద రన్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ క్రాస్ ద థింగ్స్ డోంట్. అంటే ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యే వారికి టిక్, అవసరం లేని వాటికి రాంగ్. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఎలక్ట్రిసిటీ, టీవీ ఎలక్ట్రిసిటీ, సీజర్ ఎలక్ట్రిసిటీనా? నో. మిర్రర్ ఎలక్ట్రిసిటీనా? నో. మిక్సీ ఎలక్ట్రిసిటీ? ఎస్. సీజర్ ఎలక్ట్రిసిటీనా? నైఫ్ ఎలక్ట్రిసిటీనా? నో, కాదు. అలాగే వర్క్షీట్ 7 అసెస్మెంట్. ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. స్టేట్ 2 రీజన్స్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. అంటే చిన్న కుటుంబాలు ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ 2 రాయమంటున్నారు. ఏమేమి? మ్యారేజెస్, ట్రాన్స్ఫర్స్, డెత్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, బిజినెస్, ఎడ్యుకేషన్. వీటి వల్ల ఫ్యామిలీస్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలుగా మారిపోతున్నాయి. ఆస్క్ 5 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్ విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ దే బిలాంగ్. ఇక్కడ ఒక 5 మీ క్లాస్మేట్స్ నేమ్స్ రాసి వాళ్ళది ఏం ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీనా, లేదంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీనా, లేదంటే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీనా రాయాలి ఇక్కడ. అది. నెక్స్ట్ హౌ ద యూజ్ ఆఫ్ హోమ్ అప్లయన్సెస్ అంటే గృహోపకరణాలు ఇంట్లో వాడతాం కదా అవి. చేంజ్డ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్. అవి యూజ్ చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ ఏ విధంగా మారిపోయింది. ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ యూజ్డ్ టు డూ ఆల్ హౌస్ హోల్డ్ వర్క్ విత్ దేర్ ఓన్ హ్యాండ్స్. వాళ్ళ చేతులతో చేసేవాళ్ళు. నవ్వే డేస్ మెనీ హోమ్ అప్లయన్సెస్ ఆర్ యూజ్డ్ టు డూ వర్క్. అప్పుడు చేత్తోని ఇప్పుడు రుబ్బడము, చేయడము ఇలాంటి పనులన్నీ అప్పుడు ఏంటి? చేతులతో రుబ్బేవాళ్ళు. కానీ ఇప్పుడు మిక్సీ వచ్చేసాయి. బట్టలు ఉతకడం అప్పుడు హ్యాండ్స్తో వాష్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాషింగ్ మిషన్. ఇలాగ అన్ని చాలా చేంజెస్ జరిగాయి. ఎ న్యూ ఫ్యామిలీ మూవ్ టు యువర్ నైబర్హుడ్. మీ ఇంటి దగ్గరికి వచ్చారు. వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ లైక్ టు ఆస్క్ దెమ్ టు నో అబౌట్ దేర్ ఫ్యామిలీ.
కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? వై డిడ్ యూ క్రేమ్ ఫ్రమ్? వాట్ డూ యూ డూ? హూ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? ఇలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు అడగచ్చు. నెక్స్ట్, నేమ్ సమ్ అప్లయన్సెస్ ఇన్ యువర్ హౌస్ విత్ వర్క్ ఆన్ ఎలక్ట్రిసిటీ. మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీతో వాడే కొన్ని వస్తువులు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, మిక్సీ, మొబైల్ ఫోన్, ఇంకా ఏదైనా ఉంటే అవి. నెక్స్ట్, సిక్స్త్, కలెక్ట్ నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మేక్ యువర్ ఓన్ ఫ్యామిలీ ట్రీ. ఇక్కడ మీరు చూసినట్లయితే మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్వి నేమ్స్ తీసుకొని, అంటే ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, అలాగే ఆంట్, అంకుల్, ఓకేనా, అలాగా మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారో వాళ్ళ నేమ్స్ అనేవి అక్కడ మనము రాయాల్సి ఉంటుంది. హూమ్ డూ యూ లైక్ మోస్ట్? ఎక్కువ ఇష్టపడేది ఇన్ యువర్ ఫ్యామిలీ, రైట్ ఫ్యూ లైన్స్ అబౌట్ దెమ్. నీకు మీ ఫ్యామిలీలో ఎవరు ఇష్టమో వాళ్ళ గురించి రాయాలి. మై ఫేవరెట్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ ఆర్ మై మామ్ అండ్ డాడ్. మై మదర్ కుక్స్ అవర్ ఫేవరెట్ ఫుడ్. మై మదర్ హెల్ప్స్ ఇన్ అవర్ స్టడీస్. మై ఫాదర్ బై బుక్స్, క్లాత్స్ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. నెక్స్ట్, అసెస్మెంట్. ద ఫాలోయింగ్ ఈజ్ ద మెంబర్స్ రిలేటెడ్ టు యువర్ మదర్. మదర్కి సంబంధించిన వాళ్ళని ఏమంటారు? ద ఫాలోయింగ్ ఈజ్ ద, ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరు? మదర్స్ మదర్. మదర్స్ మదరే కదా మదర్కి సంబంధించిన వాళ్ళు. ద మెంబర్ ఇన్ ఏ ఫ్యామిలీ డాష్ డ్యూ టు ఏ మ్యారేజ్. ఏమవుతారు మ్యారేజ్ వల్ల? ఇంక్రీజ్ అవుతారు. నెక్స్ట్, వీ యూజ్ ఎయిర్ కూలర్ ఫర్. ఎయిర్ కూలర్ దేనికి యూజ్ చేస్తాం? కూల్ ఎయిర్ కోసం యూజ్ చేస్తాం. Fill in the blanks. A family with mother, father and children is called nuclear family. Aunt's husband is called uncle. Dash is head of family, father. ఇక్కడ చూడండి, మదర్స్ మదర్. మదర్స్ మదర్ ఏమవుతారు? గ్రాండ్ మదర్. మదర్ సిస్టర్ ఆంట్. మదర్స్ బ్రదర్ అంకుల్. నెక్స్ట్, అసెస్మెంట్. డ్రా అండ్ కలర్ ఇట్. డ్రా ద పిక్చర్ ఆఫ్ మొబైల్ ఫోన్ అండ్ కలర్ ఇట్. మీకు మొబైల్ ఫోన్ అందరికీ చాలా ఇష్టం కదా, మొబైల్ ఫోన్ పిక్చర్ డ్రా చేసేసి కలర్ వేసేయండి. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ మీన్డ్ బై జాయింట్ ఫ్యామిలీ? అసలు జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఫాదర్, మదర్, అంకుల్, ఆంట్, కజిన్స్ ఆర్ present in the joint family. Write the appliances that work on electricity in your house. Fridge, washing machine, TV, mixie, mobile phone, fan, etc. are work in electricity in my house. ఓకేనమ్మా, చూసారా? ఇది ఫస్ట్ లెసన్ యొక్క వర్క్షీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సెకండ్ లెసన్ వర్క్షీట్స్తో మళ్ళీ కలుస్తామమ్మా. ఓకే, థ్యాంక్ యూ, బై. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.